అక్కడ ఒక డ్రామా క్రియేట్ చేయటం, ఆ డ్రామాని తీసుకొచ్చి మొత్తం సోషల్ మీడియాలో ప్రచారం చేయడం, ఇటువంటి కార్యక్రమాలని యథేచ్ఛగా చేస్తూ ఉన్నారు. అంటే అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ చేతుల్లో అధికారం ఉంది కదా అని చెప్పి మొత్తం ఈ కల్తీ నెయ్యి తీసుకొచ్చి లడ్డు పవిత్రత మొత్తాన్ని దెబ్బతీయటం, ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి ఆస్తుల్ని వేలం వేయాలని ప్రయత్నం చేయడం, ఆ తర్వాత గోవిందరాజ స్వామి టెంపుల్లో బంగారానికి కొట్టేయటం, ఇటువంటివన్నీ చేయటం ద్వారా ఏంటి అంటే ఒకవైపేమో హిందువుల మనోభావాల్ని దెబ్బతీయటం, రెండో వైపేమో వాళ్ళ అక్రమ సంపాదన దాన్ని ఫుల్ఫిల్ చేసుకొని కోట్లాది రూపాయలు వెనకేసుకోవటం. ఇప్పుడు ఈ కల్తీ నెయ్యి కేసులో జరిగింది అదే కదా. వాళ్ళకి నష్టం ఎవరికి? హిందూ భక్తులకి నష్టం. లాభం ఎవరికి? ముఠాకి, వైసీపీ ముఠాకి లాభం. అంటే జగన్మోహన్ రెడ్డి బాబాయిలకి లేకపోతే ఆయన రిలేటివ్స్ కి వాళ్ళకి లాభం. ఈ తరహాలో అధికారంలో ఉన్నప్పుడు అక్రమాలు యథేచ్ఛగా కొనసాగించిన జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఇప్పుడు తిరుమల పవిత్రతని దెబ్బతీసే విధంగా